మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉంటుండగా కృప చూపించండి. మరి నాయన ఎగ్జామ్స్లో పాల్గొనే బిడ్డల్ని, సంఘ బిడ్డల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరే నాయన తండ్రి జ్ఞానంతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. అన్ని విషయాల్లో కృప చూపించమని, మరి ఈ సమయంలో మీ మాటలు వినాలని మేమంతా ఆశపడుతున్నాం. మీ మాటలు మాకు మీరే నాయన తండ్రి అర్థమయ్యే విధంగా వివరించమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. మనం అపోస్తుల కార్యాల గ్రంథాన్ని ప్రతి ఆదివారం ధ్యానం చేస్తున్నాం. 17వ అధ్యాయం 21 వచనం వరకు గతంలో మనం చెప్పుకున్నాం. ఏమేం చెప్పుకున్నాం ఒకసారి చెప్తారా? పాపములో ఉన్న ప్రజలను చూసి పరితాపము చెందిన పౌలు మొదటి విషయం. రెండోది అంటే 2 రకాలైన వాళ్ళు ఉన్నారు. తిని తాగి సుఖించమని చెప్పే ఒక సిద్ధాంతం వచ్చింది. ఎపికురీస్ అనేటువంటి ఒక ఆయన దీన్ని తీసుకొని వచ్చాడు. వాళ్ళని ఎపికురీలు అన్నారు. రెండవది స్టోయిక్ అనే ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన ఏంటంటే ప్రకృతే దైవమని, ప్రకృతిని పూజించమని, ప్రకృతికి అనుగుణంగా జీవించమని మరొక పద్ధతిని లేదా సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. అది ఒక బ్యాచ్ ఉన్నట్లుగా మనం చూసాం. ఆ తర్వాత మనం ఏం జ్ఞాపకం చేసుకున్నామంటే అక్కడున్న ప్రజలు ఏదైనా క్రొత్త సంగతులు వినటానికి, చెప్పటానికి అలవాటు పడ్డారు కానీ చేయటానికి లేదన్నమాట. కాబట్టి మనం అలా ఉండకూడదు అని మనం గతంలో ఆలోచన చేసాం. ఈరోజు మరి కొన్ని విషయాల్ని ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 22 నుంచి 31 వచనాన్ని ఎప్పటిలాగా ఇప్పుడు కూడా మనం అందరం కలిసి చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అందరూ చదవాలి, గట్టిగా చదవాలి, స్పష్టంగా చదవాలి, కలిసి చదవాలన్నమాట. మార్చి ఎప్పటిలాగే చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదువుతారు. అపోస్తుల కార్యాలు 17:22 120 క్రొత్త నిబంధనలో పేజీ నెంబర్ 120. పౌలు అరేయోపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, అందరూ చూడాలి. వాక్యం చదివేటప్పుడు, నేను చదివేటప్పుడు కూడా మీరు చూడాలి. ఏదెన్సు వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువయ్యున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవుని తరువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. కాబట్టి మనము దేవుని సంతానమయ్యుండి మనుషుల చమత్కార కల్పన వలన మల్చబడిన బంగారమునైనను, వెండినైనను, రాతినైనను దేవత్వము పోలియున్నదని తలంపకూడదు. ముప్పై 31 వచనం అందరం కలిసి చదువుకుందాం. ఎందుకనగా తాను నియమించిన
మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ అధికారము కలుగజేసి ఉన్నాడు. అలాగైతే ప్రియులారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా మనం చదువుకున్న ఈ వాక్య భాగాన్ని కొంచెం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. కొంచెం ఎవరన్నా ఒకళ్ళు వచ్చి త్వరగా బోర్డు రఫ్ చేయండి. అపోస్తుడైన పౌలు ఆయన ఏథెన్సు పట్టణానికి వచ్చాడని మనం చూసాం. ఆ ప్రాంతాన్ని చూశాడు, ఆ ప్రజల్ని చూశాడు, వారు ఏం చేస్తున్నారో చూశాడు. వాళ్ళు ఏం చేస్తున్నారంట? వాళ్ళు చాలా భక్తి చేస్తున్నారు. అది కూడా ఏమని రాసిందంటే అతి దేవతా భక్తి గలవారట. అదే చెప్తున్నాడు ఇక్కడ. వాళ్ళ మధ్యలో నిలిచి ఏం చెప్తున్నాడంటే, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. భారతదేశం అంటే భక్తికి పుట్టినిల్లు అంటారు కొంతమంది. అంటే ఏం చేస్తున్నారు అనేది అలా ఉంచితే మొత్తం మీద తెలిసో తెలియకో అందరూ కూడా భక్తిలో నిమగ్నమై ఉంటారు. భారతదేశంలో కొంతమంది చాలా నిష్ఠగా భక్తి చేస్తారు. కొన్ని విషయాల్లో మనం వాళ్ళని అభినందించాలి. అంటే వాళ్ళ నిష్టను ఇక్కడ అదే చెప్తున్నాడు. మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. వీళ్ళు భక్తి చేస్తున్నారు, అయితే ఒకళ్ళు సరిపోదు వీళ్ళకి. అతి దేవతా భక్తి అంటే అనేక మంది భక్తులు ఉన్నారట. ఇప్పుడు 23వ వచనాన్ని మనం చూస్తే, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడింది అని చెప్తున్నాడు. అలాగైతే ఇలా రానన్న, నువ్వే రాసేయి. తెలియబడని దేవునికి, త్వరగా ఎవరో ఒకళ్ళు. ఇంక మళ్ళీ నేను అటు వచ్చి ఇటు రాకుండా ఆ చివరి నుంచి రాయండి. తెలియబడని దేవునికి, నిదానంగా అర్థమయ్యేటట్టు, అడావుడేం లేదు. ఇంగ్లీష్లో అన్నోన్ గాడ్ అని పెట్టండి. ఇంగ్లీష్ రాస్తారా? పోనీ రాయండి. ఎవరో ఒకళ్ళు త్వరగా వేరే ఈ కలర్ రాయి. ఓకే, ఇక్కడ జస్ట్ ఒక వ్యక్తి నిలబడినట్టు ఓవరికి ఏదన్నా ఒక బొమ్మ సింపుల్గా. వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, మొత్తం చుట్టూ రౌండప్ చేస్తే అక్కడక్కడ ఇట్లా సర్కిల్ చేసుకుంటా వెళ్ళు. మధ్యలో స్పేస్ ఉంచి, మధ్యలో కొంచెం సెంటర్లో స్పేస్ ఉంచు. చుట్టూతా అక్కడక్కడ జస్ట్ రౌండ్లు చేసుకుంటాయి. రౌండ్ కానీ ప్లాట్ కానీ వరకు చిన్నవి. పైన కూడా మధ్యలో స్పేస్ ఉంచమంటే మధ్యలోంచి రాస్తున్నాడు, చూసారా? భలే నిదానంగా నీట్గా రాయి, పర్లేదు. ఓకే, ఇవన్నీ ఏంటంటే బలిపీఠాలు. ఏథెన్సు అనే ప్రాంతానికి పౌలు గారు వెళ్తే ఇలా చాలా బలిపీఠాలని ఆ పైన ఆ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో కొంచెం పెద్ద సర్కిల్ వేసి, సర్కిల్ కానీ లేదా ప్లాట్గా చేయి. కొంచెం పెద్దదంటే అంతేనా నీ దృష్టిలో? బాగా పెద్దది, ఇటు రావాలి, ఎక్కువగా రావాలి. దాంట్లో తెలియబడని దేవుడు అని రావాలి. రాయండి. బోర్డు కనపడుతుంది అందరికీ? కొంచెం ఇటు పెట్టండి, లేకపోతే ఎప్పుడు పెట్టే ప్లేస్కి పెట్టండి. కనబడుతుందా? రైట్. ఇక్కడ గమనించండి, పౌలు గారు ఈ ప్రాంతానికి వచ్చాడు. ఏథెన్సు అని ఎక్కడన్నా ఒక చోట రాయనన్నా పౌలు కిందరే ఏథెన్సు. వెరీ గుడ్, కూర్చోండి. ఇంకా పౌలు గారు వచ్చి ఆ ప్రాంతానికి చూసినప్పుడు ఇలాగ నా సర్కిల్లో ఉన్నాయి చూసారా, అవన్నీ బలిపీఠాలు అనుకుందాం ఊరికే. వచ్చి వాటి మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. అంటే పైన ఉందే ఒక బలిపీఠం, అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చేసరికి ఆయనకు ఆశ్చర్యం వేసింది. ఏంటయ్యా అంటే, ఆ ప్రతి బలిపీఠం మీద ఏదో ఒక దేవత పేరో దేవుని పేరో రాసి ఉంటుంది. అయితే అక్కడికి వచ్చేసరికి ఆయన జీవితంలో ఎన్నడూ చూడని ఒక విషయాన్ని చూశాడు. అదేంటంటే తెలియబడని దేవునికి, అన్నోన్ గాడ్ అంటారనమాట. అలాగైతే ఇప్పుడు
ఇక్కడ ఎన్నో రకాలైన ప్రజలు ఉన్నారని చెప్పుకున్నాం కదా. దేవుడు లేడు అనేవాళ్ళు ఉన్నారు, దేవుడు ఉన్నాడు అనేవాళ్ళు ఉన్నారు, అసలు ప్రకృతిని పూజించే వాళ్ళు ఉన్నారు. రకరకాల ప్రజలు ఉండగా ఇదే ప్రాంతంలో మరొక తెగ ఉన్నారు. వాళ్ళు ఎవరయ్యా అంటే దేవుడు ఉన్నాడు కానీ ఆయన ఎవరో తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు, కానీ దేవుడు అని ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన ఎవరో తెలియదు కాబట్టి ఒక బలిపీఠం కట్టి వాళ్ళు ప్రతిరోజు అక్కడికి వెళ్ళి, ఓ దేవుడా నువ్వు ఉన్నావు కానీ ఎవరో మాకు తెలియదు, ఎలా ఉంటావో తెలియదు, ఎక్కడుంటావో తెలియదు అని, నువ్వు లేకుండా ఈ సృష్టి అయితే రాలేదు అని అర్థం చేసుకొని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. అపోస్తుడైన పౌలు చాలా తెలివైన వాడు. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా క్రొత్త ప్రదేశాలకి అన్యుల మధ్యకి వెళ్ళినప్పుడు గ్రాంధికం ఉపయోగిస్తే, ఓ ప్రియమైన సహోదరులారా సహోదరిలారా అంటే ఇలాంటి పదాలు వాళ్ళకి అర్థం కావు కదా. కాబట్టి మనం వాళ్ళ దగ్గర వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచే మనం తీసుకొని వాళ్ళతో మనం సామాన్యంగా మాట్లాడి వాళ్ళని ఆలోచింపజేసి సత్యం వైపుకు మళ్లించాలి. ఇప్పుడు ఆ బలిపీఠాల మధ్యలో ఒక బలిపీఠం ఉంది, తెలియబడని దేవునికి అని. దాన్ని తీసుకున్నాడు ఇంకా ఆయన. దాన్ని తీసుకొని ఇప్పుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి 23వ వచనం, నేను సంచరించుచు, నేను చెప్పగానే నేను చదవకముందే మీరు ఎవరైనా చదవచ్చు, అంత ఫాస్ట్గా ఉండాలి పిల్లలు, సరేనా. ఇక మీరు చదవకపోతే నేనే చదివేసుకుంటున్నా, టైం సేవ్ అవుతుందని. 23 చదవండి. దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భయభక్తులు కలిగి ఉన్నారో దానినే మీకు, వెరీ ఇంట్రెస్టింగ్ అన్నమాట. అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి విధానాన్ని ఆయన చూసి సహజంగా మనలో కొంతమంది, మన భారతీయ క్రైస్తవులు కొంతమంది ఏం చేస్తారంటే, మీరు అలాంటి వారు, మీరు ఇలాంటి వాళ్ళు, మీరు విగ్రహారాధన చేస్తున్నారు, మీరు నరకానికి వెళ్తారు, ఇలాంటి మాటలన్నీ చెప్తూ ఉంటారు. ఇక వాళ్ళు వింటారా? వాళ్ళు అసలు ఊరుకుంటారు? చెప్పనిస్తారా? పోనీ వాళ్ళకి కోపం వస్తుంది, అంతే కదా. ఇప్పుడు మన పిల్లోడు తాగుబోతాడే అనుకుందాం, వాడు మీ అబ్బాయి మంచోడు కాదు అని మనకు చెబితే ఊరుకుంటామా? ఎట్టోగట్ట నా పిల్లోడే కదా అనుకుంటాం మనం. కాబట్టి అయితే దాన్ని మనం వేరే విధంగా చెప్పొచ్చు అన్నమాట. మనం చెప్పేది అవతల వాళ్ళు తీసుకోలేకపోతే మనం చెప్పిన ఉపయోగం ఏమీ ఉండదు. నిన్న మొన్న మా బంధువు ఒక ఆయన, మా ఊర్లోనే మ్యారేజ్ ఉంటే శుక్రవారం మనం అటు వెళ్ళాం కదా, తప్పలా ఇంకా అటు వెళ్ళాం, ముందే పెట్టుకున్నాం కనుక. ఆయన వచ్చాడు, నా కోసం చూస్తున్నాడట. వచ్చినప్పుడల్లా కలుస్తాడు, కాసేపు మాట్లాడుతున్నాడు. ఈ మధ్య ప్రార్థనకి వెళ్తున్నాడు, కొంచెం వాక్యం పట్ల ఆయనకు ఆసక్తి ఉంది. కాకపోతే ఆయనకి పెద్దగా లోతుపాతులేని తెలియదు, కానీ ఆయన ఆసక్తిగా మాట్లాడుతూ ఉంటాడు. అలాగైతే ప్రియులారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా ఆయన ఒక మాట అన్నాడు చివరికి. ఆయన ఏదో చెప్తాడు, నేను దానికి వాక్యంలో నుంచి సమాధానం చెప్పి అది తప్పు అయితే తప్పు అని చెప్పినప్పుడు ఆయనేమో దాన్ని అంగీకరించలేక, ఆయనకు అర్థమైందే వాస్తవం అనుకొని వెళ్ళిపోతాడు. మన ఇద్దరికి ఎందుకు తేడా వస్తుంది అన్నాడు ఆయన. అప్పుడు నేను చెప్పాను, సత్యం ఎప్పుడు దేనితో కలవదు, సత్యం సత్యంగానే ఉంటుంది. అంటే ఇంతకు ఎవరు సత్యం, నువ్వా నేనా అన్న. అది నేను సత్యమని నేను చెప్పటం కాదు, నువ్వు సత్యమని నువ్వు చెప్పటం కాదు, ఎవరో ఒకరి దగ్గరే సత్యం ఉంటుంది, మిగతాది అసత్యం అయినప్పుడు అసత్యం సత్యం ఎప్పటికీ కలవదు, విభేదాలు వస్తాయి అని చెప్పాను. సరే, తర్వాత ప్రేమపూర్వకంగా మాట్లాడుకున్నాం, ఆయన వెళ్ళిపోయాడు. అలాగైతే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా ప్రియులారా, తెలుసో తెలియకో కొంతమంది వాళ్ళ విధానంలో కొనసాగుతూ ఉండగా వాళ్ళని విమర్శించటమో, వాళ్ళని వేలుబెట్టి చూపించటమో, వాళ్ళని ద్వేషించటమో కనుక చేయగలిగితే ఎప్పటికీ వాళ్ళని మనం ప్రభు దగ్గరికి తీసుకొని రాలేం. కాబట్టి ఈయన చాలా తెలివిగా ఏమన్నాడంటే, ఇదిగోండి వాళ్ళ మధ్యలో నుంచే ఒక విషయాన్ని తీసుకున్నాడు. నేను మీ మధ్యలో సంచరిస్తూ ఉంటే మీరు భలే భక్తి పరులండి, ముందు వాళ్ళని ప్రశంసించాడు. ఆ తరువాత నాకు ఒక బలిపీఠం కనబడిందండి, దాని మీద తెలియబడని దేవునికి అని రాసింది, తెలియకుండా మీరు ఏ దేవునికి అయితే చేస్తున్నారో ఆయన గురించి చెప్పడానికి వచ్చాను అని మొదలు పెట్టేసరికి ఎలా ఉంటుంది వాళ్ళకి? అబ్బా భలే ఉందిరా, ఇది భలే ఇంట్రెస్ట్గా ఉంది అని చెప్పేసి ఇంక అందరూ వినటం మొదలుపెట్టారు. ఇప్పుడు అసలు దేవుడంటే ఎవరో, ఆయన ఎలా ఉంటాడు, ఆయన గురించి చాలా అద్భుతమైన వివరణ పౌలు ఇచ్చాడు. నమ్మిన వాళ్ళమైన మనకు కూడా ఇది చాలా అవసరం. ఎందుకంటే
ఒకటి, మనకొక స్పష్టత ఉండాలి మనం నమ్మిన దేవుని గురించి. ఎందుకంటే ఉదయం లేస్తే కొంతమంది బయలుదేరి మన మీద, లేకపోతే మనం నమ్మిన దేవుని మీద విమర్శలు చేస్తూ ఉండగా 100 సార్లు అబద్ధం చెబితేనట నిజమేనేమో అనే అనుమానం కూడా వస్తుందట. కాబట్టి మనకొక స్పష్టత కావాలి. రెండోది, ఎవరైనా మనల్ని అడిగారనుకోండి, వాళ్ళకు కూడా మనం ఏదైనా చెప్పటానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి శ్రద్ధగా విందాం. 24వ వచనం నుంచి అసలు దేవుని గురించినటువంటి సంగతులు పౌలు గారు చాలా బాగా చెప్పాడు. దేవుడంటే ఎవరు అంటే, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు. ఉమ్, ఉమ్, ఉమ్. హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. మొట్టమొదటిగా ఏం చెప్తున్నాడయ్యా అంటే, దేవుడంటే ఆయన సృష్టికర్త. దేవుడంటే సృష్టికర్త, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు. దేవుడంటే సృష్టి కాదు, దేవుడంటే సృష్టికర్త. మనం చేసిన ఆయన కాదు దేవుడు, మనల్ని చేసిన ఆయన దేవుడు అన్నమాట. కాబట్టి దేవుడంటే సృష్టికర్త, జగత్తును అందలి సమస్తాన్ని నిర్మించిన దేవుడు. తానే ఆకాశానికి భూమికి ప్రభు అయ్యున్నాడు. అలాగైతే ఈ వచనంలో మూడు మాటలు ఉన్నాయి. మొదటి మాట ఏంటంటే, ఆయన సృష్టికర్త. ఆయన సృష్టికర్త, సమస్తాన్ని సృష్టించిన వాడు దేవుడే. రెండవది, ఏమని చెప్తున్నాడంటే, భూమికి ఆకాశానికి ప్రభు అని చెప్తున్నాడు. అంటే ఆ సృష్టికర్త అయిన దేవుడు సృష్టించి సృష్టిని వదిలేయలేదు, కానీ సృష్టిని పాలించేవాడు, నడిపించేవాడు. మూడవదిగా ఏం చెప్తున్నాడయ్యా అంటే, ఆయన హస్తకృతమైన ఆలయములలో నివసింపడు. ఆయన ఎవరో, ఆయన ఏం చేశాడో, ఆయన ఎక్కడుంటాడో 3 మాటలు ఒక్క వచనంలో చెప్పాడు. యేసు ప్రభు ఎవరు అని ఒకవేళ మనం గనక ప్రశ్న వేసుకుంటే, బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయన సృష్టికర్త. ఆయన లేకుండా ఏమీ జరగలేదు, అన్నీ ఆయన ద్వారానే కలిగాయని మొదటి 10 వచనాల్లో, యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో మనం చదువుతాం. అలాగే కొలసీ పత్రికలో కూడా మనం చదువుతాం. 1వ అధ్యాయం 16 నుంచి 18 వరకు మనం చదివితే, దృశ్యమైనవైన అదృశ్యమైనవైన అన్నీ కూడా ఆయన ద్వారానే కలిగాయి అని మనం చెప్పుకుంటాం. అలాగైతే ప్రియులారా, ఇక్కడ పౌలు గారు చెప్తున్నది ఏంటయ్యా అంటే, ఆ దేవుడు అంటే ఆయన సృష్టికర్త. రెండవది, ఆయన ప్రభు అంటే నడిపించేవాడు, సృష్టిని పాలించేవాడు. ఆ తర్వాత ఆయన ఎక్కడుంటాడో చెప్తున్నాడు. దేవుడు ఎక్కడుంటాడు అంటే, ఆయన హస్తకృతమైన ఆలయములలో నివసింపడు. భారతదేశంలో గుడులకి మంచి ప్రాధాన్యత ఉంది, ప్రాచుర్యం ఉంది కదా. మనం కొన్ని ప్రాంతాలకు వెళ్తే ఇది ఎప్పుడో కట్టిన గుడండి అని చెప్తారు. చాలా కష్టపడి, చాలా ఖర్చుపడి, చాలా అందంగా కదా చాలా గుళ్ళు కట్టారు. ఎందుకు చెప్పండి? దేవుడు గుడిలో ఉంటాడని. అయితే పౌలు చెప్తున్నాడు, మనం చేత్తో చేసినటువంటి హస్తకృతమైన ఆలయాల్లో, గుడుల్లో ఆయన ఉండడు. చాలామందికి తెలియాల్సిన విషయం అది. తర్వాత కొంతమంది ఇల్లు కట్టుకున్న తర్వాత ఒక గూడు కూడా కడతారు, తెలుసా మీకు? కొంతమంది ఏంటది? దేవుని గది. ఆయన గుడిలో ఉండడు, నీ ఇంట్లో నువ్వు మూలన పెట్టిన గూడులో కూడా నువ్వే పేరు పెట్టుకుంటే దాంట్లో కూడా ఉండడు. ఆయన ఎక్కడుంటాడయ్యా అంటే, బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, హృదయమే దేవుని ఆలయం. మీ హృదయం దేవుని ఆలయం అని కొరింథీ 1వ పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాల్లో మనం చదువుతాం. అలాగైతే ప్రియులారా, మన దేహమే, మన హృదయమే దేవుని ఆలయం. అలాగైతే దేవునికి మనం కావాలి, మన హృదయం కావాలి. అయితే మనుషులు దేవుని దగ్గరికి రాకుండా, దేవునికి ఏదో అరే గుడి కడుతున్నాం డబ్బులు ఏంట్రా అంటే ఇస్తారు లేదా? ఎవరైనా ఇస్తారు, గుడికి పోనోడు కూడా ఇస్తాడు. అలాగే చర్చి కడుతున్నామన్నా ఇస్తారు, మసీదు కడుతున్నామన్నా ఇస్తారు. ఎవరికి ఉన్న ఏరియాలో దాన్ని బట్టి ఇస్తూ ఉంటారు. కానీ హృదయాన్ని ఇవ్వమంటే, దేవుని సన్నిధికి రమ్మంటే లేదు. అలాగైతే
దేవుడు ఎవరో చెప్తున్నాడు. అందుకనే ఇంగ్లీష్లో గాడ్ అంటారు కదా, GOD. జీ అంటే జనరేటర్, ఓ అంటే ఆపరేటర్, డి అంటే డిస్ట్రాయర్. దాన్ని తెలుగులో ఇలా చెప్తారు, సృష్టి, స్థితి, లయ కారకుడు. దేవుడు సృష్టించాడు, సృష్టిని నడిపిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఆ సృష్టి ఆయనకి వ్యతిరేకంగా ఉంటే, ఆయనకి విరోధంగా తయారైతే, ఆయనకి నష్టాన్ని కలిగిస్తూ ఉంటే సృష్టిని ఏం చేస్తాడు? డిస్ట్రాయ్ అంటే నశింపజేస్తాడు. అలాగునే నోవాహు కాలంలో జరిగింది. అందరినీ నీళ్ళల్లో ముంచేశాడు ఆయన. ఎందుకు అంటే మనుషుల యొక్క పాపాన్ని బట్టి. ముందుకెళ్దాం, ఇంకా ఏం చెప్తున్నాడో 25వ వచనం. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనక గాడ్ అంటే ప్రొవైడర్, దేవుడు అంటే ఇచ్చేవాడు. ఆయన మనం అనుకుంటున్నాం, మనమేదో ఆయనకి ఇస్తున్నాం అనుకుంటున్నాం. అర్థమైందా? ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన అందరికీ, అందరికంటే అందరికే. అందులో పెరంగపురం ఉంటుంది, అందులో ఎస్టీ కాలనీ ఉంటుంది, అందులో నువ్వు ఉంటావు, అందులో నేను కూడా ఉంటాను, అందరు ఉంటారు. అలాగైతే ఇక్కడ చూడండి ప్రియులారా జాగ్రత్తగా, ఆయన అందరికి ఏమిస్తున్నాడంట? జీవాన్ని, ఊపిరిని, సమస్తం. అంటే మనం జీవించటానికి అవసరమైందంతా ఆయనే ఇస్తున్నాడు. దేవుడు అంటే తీసుకునేవాడా, ఇచ్చేవాడా? సమస్తమును దయచేయుచున్నాడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు, నడిపిస్తున్న దేవుడు. ఆయన ఎక్కడో మనుషుల మధ్యలో ఉండటం, లేకపోతే గుడుల్లో ఉండటం కాదు, కానీ మనుషుల హృదయాల్లోనే నివసించాలనుకుంటున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన అందరికీ జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని దయచేస్తున్నాడు. మనకి ఊపిరిచ్చింది ఆయనే, మనకి జీవాన్ని ఇచ్చింది ఆయన. అందుకనే యేసుక్రీస్తుకి ఉన్నటువంటి పేరేంటంటే జీవాధిపతి. అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయంలో మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ ఆయన 3వ దినాన తిరిగి లేచాడు అని చెప్తాడు. జీవాధిపతి అంటే అర్థం ఏంటయ్యా అంటే జీవానికే అధిపతి, జీవాన్ని ఇచ్చేవాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ఇలా ఉంటుంది. ప్రకటన 1:18లో, నేను మొదటి వాడను కడపటి వాడను, మృతి చెంది తిని కానీ ఇదిగో యుగయుగముల వరకు జీవించువాడను, మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉంటాయి. అప్పుడప్పుడు అంటారు కదా, బీరువా తాళం నా దగ్గరే ఉంటుంది, నీ దగ్గరే ఉంటుంది, ఇంకెవరికి ఇవ్వవు. ఎందుకంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలని. ఎవరి దగ్గర ఉంది? యేసు ప్రభు దగ్గర ఉంది. పాతాళ లోకం యొక్క తాళం ఎవరి దగ్గర ఉంది? ఒక వ్యక్తి పుట్టాలన్న, జీవాధిపతి అంటే పుట్టించేవాడు కదా. అలాగే మరణం యొక్క తాళపు చెవి ఉందంటే ఒక వ్యక్తి చనిపోవాలన్న ఎవరి చేతిలో ఉంది? ప్రభు చేతిలోనే ఉంది. కాబట్టి ఆయన దగ్గర మన ఆటలేమి సాగవు. పుట్టించేది ఆయనే, ఎంతకాలం జీవించాలో భూమి మీద నడిపించేది ఆయనే, బ్రతకటానికి అవసరమైన వాటిని కూడా అనుగ్రహించేవాడు ఆయనే. ఒకవేళ ఆయన ఇవ్వలేదనుకోండి, మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ ఏమీ సంపాదించలేము, సాధించలేము. కాబట్టి దేవుడు ఇవ్వాలి చెప్తున్నాడు ఆయన. అయితే మంచి మాట చెప్పాడు ఇక్కడ. అదేంటంటే, తనకు ఏదైనా కొదువు ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు ఆయనకేం కొదువు లేదు. నేను చాలాసార్లు చెప్తాను, మనం ఎవ్వరం ఆయనకి ఇవ్వకపోయినా ఆయనకేం కొదువు లేదు, దేవుని పని జరుగుతూనే ఉంటుంది. మనం ఎవ్వరం రాకపోయినా, ఆయనకి ఎవ్వరం మనం ప్రార్థన చేయకపోయినా ఆయన కొదువేమీ లేదు. పరలోకంలో కోట్ల కొలది దేవదూతలు ఉన్నారు. అక్కడ వాళ్ళు చేసే పని ఏంటో తెలుసా? రాత్రింబగళ్ళు. మనం ఎంతో 1-2 గంటలు ఉంటాం, దానికి అల్లాడిపోతున్నాం మనం కదా. రాత్రింబగళ్ళు పరలోకంలో దేవదూతలు ఉంటారు, శరాపులు, కెరాపులు, చాలా రకాలైనటువంటి దూతలు ఉంటారు. వాళ్ళందరూ చేసే పని ఏంటయ్యా అంటే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ప్రతిగానాలు చేస్తూ ఉంటారు. భూమి మీద ఎవ్వరు ప్రార్థన చేయకపోయినా, ఆరాధన చేయకపోయినా ఆయనకు వచ్చిన నష్టమేం లేదు. ఆల్రెడీ పరలోకంలో ఆయన్ని దేవదూతలు ఆరాధిస్తూనే ఉన్నారు. ఆయనకేం కొదువు లేదు, ఆయనకేమీ కొదువు లేదు.
ఆయన అంటాడు, 1000 కొండల పశువులు నావే కదా, నాకేమిస్తారు మీరు? ఈ సృష్టిలో ఆయనది కానిది ఏముందో చెప్పండి మీరు? దేవునిది కాకుండా నేను సృష్టించాను అని ఏదైనా మానవుడు చెప్పగలడా? ఏమి సృష్టించినా ఆయన సృష్టిలో నుంచి తీసుకొనే ప్రతి సృష్టిని చేశాడు. కానీ శూన్యముల నుంచి ప్రభు సృష్టిని చేశాడే, అలా ఏ మానవుడు ఏమీ చేయలేడు. కాబట్టి ప్రియులారా, దేవుని విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ఏమనుకుంటున్నారంటే దేవునికి ఏదో కొదువుగా ఉంది, మనం ఏదో చేద్దాం, మనం ఏదో ఇద్దాం అనుకుంటున్నారు. ఆయనకేం కొదువు లేదు. అందుకనే మహిమ అనే పదాన్ని మీరు వినుంటారు కదా. మహిమ, గ్లోరీ అంటారు ఇంగ్లీష్లో. ఈ మహిమ అనే మహిమ అనే పదానికి అర్థం ఏంటయ్యా అంటే, దేవుడు ఏమై ఉన్నాడో ఉన్నట్లుగా ఆయన గురించి మనం వర్ణించటమే. ఏమీ కలపాల్సిన పని లేదు, ఏమీ తీసేయాల్సిన పని లేదు. మహిమ అంటే ఆయన ఏమై ఉన్నాడు. దేవుణ్ణి మహింపరచటం అంటే అర్థం ఏంటంటే, మనం ఏదో చేస్తే ఆయనకు వస్తుందని కాదు. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని మనం గుర్తించి దాన్ని మనం ఒప్పుకోవటమే. కాబట్టి ఆయనకి మనం కలపాల్సింది, తీసేయాల్సింది ఏమీ లేదు. మనం ఏదో చేసినందువలన ఆయనకు మహిమ వస్తుంది అని మనం అనుకుంటున్నాం. మనం ఏమీ చెయ్యకపోయినా ఆయనకు మహిమ వస్తుంది. ఆయన పేరే మహిమాస్వరూపి. తర్వాత మనం ముందుకెళ్తే చూడండి, 26వ వచనం. యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఇక్కడ ఏమని చెప్తున్నారంటే 26-27లో ఈ మాట కూడా చదవండి. ఆయన మనలో ఎవనికి దూరంగా ఉండేవాడు కాదు. తర్వాత ఏం చెప్తున్నారంటే, యావత్ భూమి మీద కాపురం ఉండటానికి ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకే వ్యక్తి నుండి వచ్చారు. ఎవరైనా? ఆదాము. ముందు ఆదాముని సృష్టించాడు. ఆదాములో నుంచే ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ వచ్చారు. అయితే భారతీయులు కొంతకాలం క్రితం ఒప్పుకోలేదు. లేదు అట్లా కాదు, మేము ఎక్కడి నుంచో వచ్చాము, రకరకాలుగా చెప్పారు భారతీయులు. కోతి నుంచి వచ్చిందనేది పాశ్చాత్యులు. భారతీయులు చెప్పింది ఏంటయ్యా అంటే, దేవుడు ఉన్నాడు అనుకోండి, తలలో నుంచి బ్రాహ్మణులు వచ్చారు, ఇక్కడి నుంచి భుజాల నుంచి క్షత్రియులు వచ్చారు, ఇక్కడి నుంచి వైశ్యులు వచ్చారు, ఇక కింద పాదాల నుంచి శూద్రులు వచ్చారు. కాబట్టి ఈ వర్ణ వ్యవస్థ అనేది మన దేశంలో అలాగే మనకున్నటువంటి గ్రంథాల్లో మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా, మనుషులు ఒకే మనుషుల నుంచి వచ్చారు, అందరూ సమానం అంటే భారతీయులు ఒప్పుకోరు, ప్రపంచంలో ఎవరు ఒప్పుకున్నా సరే. అందుకనే సమానత్వము లేకుండా చేసి ప్రజల్ని విభజించి పాలించటం అనేది మన భారతీయులకు తెలిసినంత ఇంకెవరికి తెలియదు. పెద్ద అబద్ధం ఏంటంటే, వాళ్ళు ఎవరో వచ్చారు కదా, ఎవరు? బ్రిటిష్ వాళ్ళు వచ్చారు కదా. బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనల్ని విభజించి పాలించటానికి ఇలాంటివన్నీ తెచ్చారు అని ఒక పెద్ద అబద్ధం ఆడతారు. కానీ వాళ్ళు వచ్చింది వ్యాపారం చేసుకోవటానికి. వాళ్ళు మనల్ని మోసం చేశారు, దోచుకొని వెళ్ళారు, దాన్ని ఎవరు కాదనలేరు. కానీ ఈ విభజించి పాలించే ఈ వర్ణ వ్యవస్థ అనేది భారతీయులు తీసుకొచ్చారు. ఒకవేళ మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే మనుధర్మశాస్త్రం అనే ఒక గ్రంథం ఉంటుంది, దాన్ని మీరు చదువుకుంటే ఈ విషయాలన్నీ మీకు ఉంటాయి. సరే, నేను త్వరగా ముందుకెళ్తున్నాను. ఇక్కడ రాయబడిన మాట ఏంటయ్యా అంటే, ఒకే వ్యక్తుల నుంచి అందరు వచ్చారంటే మనోళ్ళు ఒప్పుకోలేదని చెప్పాను కదా. అయితే ఈ మధ్య కొంతమంది మేధావులు దాన్ని ప్రూవ్ చేశారు. కొంతమంది సవాల్ చేశారు, అందరూ ఒకటే, మేము నిరూపిస్తాం, ఒకే వ్యక్తిలోంచి అందరూ వచ్చారు అని చెప్పేసి మేము మీ DNA టెస్ట్ చేసి చెప్తాము అని టీవీ ఛానల్లో చాలామంది చెప్పారు. వాళ్ళలో బాబు గోగినేని ఒకడు. అలాగైతే
అందరూ ఒకే వ్యక్తిలో నుంచి వచ్చారు. తలలో నుంచి రాలేదు, ఇంకెక్కడి నుంచి రాలేదు. ఇవన్నీ మానవ కల్పితాలు. ఇప్పుడు తలలో నుంచి ఎవరొచ్చారు? బ్రాహ్మణులంటే ఇంకా అర్చనాచారాలన్నీ వాళ్ళే చేయాలి, వేరే కులస్తులు చేయటానికి వీల్లేదు. ఇక్కడి నుంచి భుజాల్లో నుంచి క్షత్రియులు వచ్చారంటే వాళ్ళే యుద్ధం చేయాలి, వేరే వాళ్ళు చేయటానికి వీల్లేదు. ఇక్కడి నుంచి వైశ్యులు వచ్చారంటే కోమటోళ్ళే వ్యాపారం చేయాలి, ఇంకా మిగతా వాళ్ళు చేయటానికి లేదు. శూద్రుల పని ఏంటంటే పైన ఉన్న వాళ్ళందరికీ సేవ చేసి బ్రతకటం. ఎంత ఘోరం, ఎంత మోసం ఇది! ఇప్పటికీ భారతదేశంలో సమానత్వం ఉందని చెప్తున్నారు, కానీ ఇప్పటికీ కొంతమంది వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నారు. మీరు వార్తలు చూస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా చూడండి, వార్తలు చూడండి. ఈ మధ్య ఏ రాష్ట్రమో నాకు గుర్తులేదు, కానీ కొంచెం మతిమరుపు ఎక్కువ ఇచ్చింది, ప్రార్థన చేయండి. ఇంతకుముందు ప్రాంతాలు పేర్లు అన్నీ గుర్తుపెట్టుకునేవాడిని, గుర్తుండట్లేదు. రీసెంట్గా ఒక వ్యక్తి బుల్లెట్ కొనుక్కొని వెళ్తా ఉంటే, ఒరే నువ్వు తక్కువ జాతి వాడివిరా, నువ్వు మా ముందు బుల్లెట్ మీద తిరుగుతావని అతన్ని కొట్టి చంపేశారట. రీసెంట్గా పోయిన నెలలోనే జరిగింది అది. మన రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్ ఏదో మొత్తానికి, అవునా? ఎక్కడ? రైట్, చేతులు నరికారంట, చంపలేదు, చేతులు నరికారంట. ఇంకా చేతులు లేకపోతే వెళ్ళలేరు కదా. అది ఇట్లాంటి పరిస్థితులు జరుగుతూ ఉంటే నిజంగా మనం బాధపడాలి. అందుకని నేను చెప్తున్నాడు, మనమంతా సమానమేనయ్యా, ఒకే తండ్రి నుంచి వచ్చాము. ఈ విషయాలన్నీ తెలియజేస్తున్నాడు ఆయన. తర్వాత మనం ఆ దేవుణ్ణి, మనల్ని పుట్టించిన దేవుణ్ణి కనుగొనాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన మనలో ఎవరికి దూరంగా లేడు, ఎవరికి దూరంగా లేడు. కీర్తనల గ్రంథం 14వ కీర్తనలో 2వ చరణంలో ఇలా ఉంటుంది. 14:2 చదువుతారా? వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయారు. దేవుణ్ణి వెతికే వాళ్ళు ఉన్నారా ఈ రోజుల్లో? చెప్పండి. రకరకాల వాటిని, లోకంలో ఉన్న వాటిని వెతికే వాళ్ళు ఉన్నారు, కానీ దేవుణ్ణి వెతికే వాళ్ళు లేరు. ఏదో అకేషనల్గా, అలవాటుగా, ఆచారంగా పండగ వస్తే ఎవరు ఏ దేవుణ్ణి ఇష్టపడతారో, ఎవరు ఎలా వెళ్తున్నారో దాంట్లో ఏదో ఆ రోజు వెళ్ళి వస్తారు, అంతేగాని దేవుణ్ణి వెతికే వాళ్ళు, దేవునితో సంబంధాన్ని కలిగి ఉండేవాళ్ళు, దేవునితో సహవాసం చేసేవాళ్ళు మనకు కనబడట్లేదు లోకంలో. చాలా వెతుకుతూ ఉంటాం మనం ఉదయం లేచిన దగ్గర నుంచి. సరే, ఈ విషయాలన్నీ మనం ఈరోజు ముగించుకోవాలి కనుక నేను త్వరగా ముందుకెళ్తున్నాను. దేవుడు మనలో ఎవరికి ఆయన దూరంగా లేడు. భారతదేశంలో దేవుణ్ణి వెతికినంతగా ఇంకెవరు వెతకరని నేను చెప్తాను. దేవుణ్ణి వెతికే విషయంలో మన వాళ్ళు చాలా చాలా కష్టపడతా ఉంటారు. కొంతమంది హిమాలయాలకు వెళ్ళి అక్కడికి వెళ్ళి దేవుని కోసం ఏం చేస్తారంటే తపస్సు చేస్తూ ఉంటారు. సర్వసంగ పరిత్యాగం ఏదో అంటారంటే కుటుంబాన్ని, సుఖాన్ని, అన్నిటినీ వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతారన్నమాట. ఇదేం చిన్న విషయమేం కాదు అలా చేయటం. మనం చేయగలమా? చేయటం చిన్న విషయం కాదు. ఎందుకు వెళ్తున్నారంటే దేవుణ్ణి వెతకటానికి. దేవుడు ఉన్నవారు, దేవుడు లేనివాడు అని సాధు సుందర్ సింగ్ అనే ఒక భక్తుడు బుక్ రాశాడు, దొరికితే మీరు చదవండి. ఇవన్నీ మనం భవిష్యత్తులో లైబ్రరీ పెట్టిన తర్వాత తీసుకొద్దాం, ప్రార్థన చేయండి. త్వరగానే ఉందా? తెచ్చి మీరు చదివితే తెచ్చి ఇక్కడ పెట్టండి, ఎవరన్నా కావాలంటే చదువుతారు. దేవుడు ఉన్నవారు, దేవుడు లేనివారు. ఈయన పంజాబ్ రాష్ట్రంలో నిష్టగల సిక్కు మతంలో పుట్టాడు. ఈయన ప్రభువుని తెలుసుకున్నాడు. ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఆయన ప్రభువుని తెలుసుకోవాలని, లేదా దేవుణ్ణి తెలుసుకోవాలని ఎవరైతే ఆశపడుతున్నారో వాళ్ళందరికీ సువార్త చెప్తా ఉండేవాడు. ఆయన హిమాలయాలకు కూడా వెళ్ళాడు. హిమాలయాలకు వెళ్ళి అక్కడ అనేక సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కలుసుకొని చాలామందిని అడిగాడట, ఏమండి ఏం చేస్తున్నారు మీరు? అదేనండి, భగవద్ దర్శనం కోసం మేము సర్వసంగా పరిత్యాగం చేసి ఇక్కడికి వచ్చి మేము తపస్సు చేస్తున్నామంటే ఎంతకాలమైంది? ఒక ఆయన 10 అన్నాడు, ఒక ఆయన 50 అన్నాడు, ఒక ఆయన 70 అన్నాడు. ఎవరికైనా మీలో ఎవరికైనా దేవుడు దొరికాడా అంటే లేదు అని చెప్పారు. కాబట్టి దేవుణ్ణి వెతుకుతా ఉన్నారు చాలామంది. ఆయన మనలో ఎవరికి దూరంగా లేడు.
అయితే మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాలి. బైబిల్ ప్రకారం చాలామంది దేవుణ్ణి వెతుకుతున్నారు అన్నట్లుగా మనకు కనబడుతున్నారు, కానీ వాస్తవానికి దేవుణ్ణి వెతకట్లేదు వాళ్ళు. దేవునికి వేరుగా పరిష్కార మార్గాలు వెతుకుతున్నారు. అయితే గొప్ప సంగతి ఏంటంటే మతాలన్నీ దేవుణ్ణి వెతకటానికే వచ్చాయి, కానీ బైబిల్ దేవుడు మనిషిని వెతుక్కుంటూ వచ్చాడు. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం ఇలా ఉంటుంది. లూకాసు వార్త 19:10లో నశించిన దానిని వెదకి రక్షించటానికి మనిషి కుమారుడు వచ్చెను. దేవుణ్ణి మనం వెతకటం కాదు, ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. చెప్పండి, ఇక్కడున్న మీలో ఎవరు యేసు ప్రభువుని వెతికారు? చెప్పండి. ఆయనే కదా ఎవరొకరి ద్వారా మనల్ని వెతుక్కుంటూ వచ్చి మనకి సువార్త చెప్పి మనల్ని ఆయన సన్నిధికి నడిపించింది ఆయనే కదా. అలాగైతే ప్రియులారా, ఆయన అందరికీ సమీపంగా ఉన్నాడు. ఆయన ఎవరికి దూరంగా, దేవుడు అంటే ఎక్కడో ఆకాశంలో ఎక్కడో ఉంటాడు అనుకుంటున్నారు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే అక్కడ నేనుంటానని చెప్పాడు ఆయన. అది గుడైనా బడైనా చెట్టైనా ఇల్లైనా ఏదైనా సరే స్థలంతో నిమిత్తం లేదు. ఎక్కడైతే మోకరించి ప్రార్థన చేస్తారో అక్కడ నేనుంటానని చెప్పాడు ఆయన. అలాగైతే మరి మందిరాలు ఎందుకు అంటే మనం కూడుకోవటానికి. అర్థమైందా? మనం కూడుకోవటానికి అంతే. తర్వాత చూడండి 28, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరుల్లో కొందరు చెప్పుచున్నారు. ఈయన వాళ్ళు ఏం నమ్ముతున్నారో, వాళ్ళు ఏం అనుసరిస్తున్నారో వాటిని కూడా తెలుసుకున్నాడండి. వాళ్ళ పుస్తకాలు, వాళ్ళ గ్రంథాలు కూడా చదివాడు. వాళ్ళ విశ్వాసాలు ఏంటో తెలుసుకున్నాడు. ఏమని చెప్తున్నాడంటే మనం ఆయన యందు బ్రతుకుతున్నాం, చెలిస్తున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. దేవుని గురించి చెప్తున్నాడు. దేవునిలోనే మనం బ్రతుకుతున్నాం. ఏమనుకుంటున్నారు మీరు దేవుని గురించి? మీరు అనుకున్నట్లుగా దేవుడు ఉంటాడు అనుకుంటున్నారా? మానవాతీతమైన వాడు దేవుడు అని ఆ విషయాలన్నీ తెలియజేస్తూ ఏమని చెప్తున్నాడంటే మీ కవీశ్వరులు కూడా ఏం చెప్తున్నారు అంటే ఇదే చెప్తున్నారు, మనం ఆయన సంతానం అని. కాబట్టి వేరే వాళ్ళ దగ్గర ఏదో సమాచారం ఉండొచ్చు, అందులో ఏదైనా మంచి ఉండొచ్చు, దాన్ని ప్రస్తావించడంలో తప్పేమీ లేదు. మన వాళ్ళు కూడా ఏదో చెప్తా ఉంటారు, అయితే దాన్ని ఇలా చెప్తా ఉంటారు, అది తప్పు. అదేంటంటే వేదాలలో క్రీస్తు అని విన్నారు ఈ మాట మీరు ఎప్పుడైనా? అది తప్పు. బైబిల్లో తప్ప క్రీస్తు ఇంకెక్కడ లేడు. బైబిల్ దైవ ప్రత్యక్షత కలిగింది. మానవ ఆలోచనల నుంచి వచ్చిన మతాలు వేరుగా ఉంటే దేవుడే తన ఆత్మ చేత తన ప్రత్యక్షతనిచ్చి పరిశుద్ధాత్మ ద్వారా భక్తులైన వాళ్ళు ఈ మాటలు రాశారన్నమాట. ఇందాక బోర్డు మీద మన వాళ్ళు రాశారు కదా, వాళ్ళ చేతిలో పెన్ను ఉంటే నేనేం చెప్తే అది రాస్తున్నారు. ఏం రాస్తే అదే పడుతుందా, ఏమన్నా వేరేది పడుతుందా? అదే కదా. సర్కిల్ అంటే సర్కిల్ రాశారు, స్క్వైర్ రాయమంటే రాశారు, పేరు రాయమంటే రాశారు, తెలుగు రాయమంటే రాశారు, ఇంగ్లీష్ రాయమంటే రాశారు. అదే పడిందా, వేరేది పడిందా? అలాగే పరిశుద్ధాత్ముడు కూడా ఇది రాసిన వాళ్ళని ఆయన స్వాధీనంలో ఒక పెన్ను మన చేతిలో ఉండి ఎలాగైతే రాయబడిందో అలాగే వాళ్ళ చేత రాయించాడు. బైబిల్లో ఉన్న 66 పుస్తకాల్లో ఒక్క మాట కూడా మానవ కల్పితాలు లేవు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుకెళ్తే ఇప్పుడు చెప్తున్నాడు, ఇక అసలు విషయంలోకి వచ్చాడు 29లో. కాబట్టి మనము దేవుని సంతానమయ్యుండి మనుష్యుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారాన్ని, వెండిని, రాతిని దేవత్వం పోలి ఉన్నదని తలంచకూడదు. మనం దేవుని సంతానం అయితే మీరేంటి, మీకు దేవుడిచ్చిన ఆధిక్యతను తగ్గించుకొని మీరేంటి బంగారాన్ని, వెండిని కదా ఈ లోకంలో ఉన్న వాటి చేత కల్పించుకొని చమత్కారంగా కల్పించబడి మలచబడిన వాటిలో దేవత్వం ఉందని తలంచకూడదు అని చెప్పాడు. అలాగైతే దేవుడు అంటే ఆయన ఆత్మస్వరూపి, ఆయనకి రూపమే లేదు. ఆయన అదృశ్య దేవుడు అని మనం చూస్తాం. అందుకనే దేవుడు ఎందుకు అదృశ్యుగా ఉన్నాడని చెప్పేసి నేను ఆలోచించాను. నాకు అర్థం కాలేదు. కనపడవచ్చు కదా మామూలుగానే. మీకు ఎప్పుడైనా నచ్చింది ఈ ఆలోచన?
ఎప్పుడన్నా పోనీ దేవుని చూసారా మీరు ఎవరన్నా? కొంతమంది చెబుతూ ఉంటారు, అదేమి నమ్మొద్దు మీరు. ఎందుకంటే తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఎవ్వరూ దేవుణ్ణి చూడలేదని చెప్తాడు ఆయన. చూద్దాం ఒక మాట, అది నా సొంత మాటలేం కాదు. దేవుడు కనపడ్డాడు అని చెప్పేవన్నీ కబుర్లే, అవన్నీ అబద్ధాలే, మాయమాటలే, నమ్మొద్దు దయచేసి ఎవరు. ఇంతవరకు ఎవ్వరు దేవుణ్ణి చూడలేదట. 6వ అధ్యాయం 16వ వచనం, మొదటి పత్రిక, తిమోతి మొదటి పత్రిక 6:16. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. చూడలేదు. చూసారా, ఈ 2 మాటలు గమనించారా? ఆ వచనం ఎలా ప్రారంభమైందంటే, ఎవ్వరు సమీపింపరాని తేజస్సులో ఆయన ఉంటే నేను చూశాను. రాత్రి వచ్చాడు, తెల్లంగి వేసుకొని వచ్చాడు, గొర్రె పిల్లని చేతిలో పెట్టుకున్నాడు, కర్ర చేతిలో పెట్టుకున్నాడు. ఇలాంటి పేదరాజు పెద్దమ్మ కథలు చెబితే ఎట్లా చెప్పండి? అందుకని నేను చాలాసార్లు చెప్తాను, బైబిల్లో పేదరాజు పెద్దమ్మ కథలు తెలుసా మీకు? పేదరాజు పెద్దమ్మ కథ మీకు చెప్పలేదా? చిన్నప్పుడు అమ్మ నాన్న వాళ్ళు ఏడుస్తూ ఉంటే బయటికి తీసుకొచ్చి, ఒరే చందమామ చూడు, చందమామలో ఏముందంట, చెట్టు ఉంది, చెట్టు కింద మంచం ఉంది, మంచం మీద పేదరాజు పెద్దమ్మ ఉందంటే మనం నిజంగానే నమ్మేవాళ్ళం. ఇలాంటి కథలు చాలాసార్లు నేటి సమాజంలో చెప్పి నమ్మిస్తూ ఉన్నారు. అలాంటివి బైబిల్లో లేవు. బైబిల్లో ఉన్నాయని వాస్తవాలు, సత్యాలు, వాటిని మనం అర్థం చేసుకోవాలి. చమత్కారంగా కల్పించబడిన ఎలాంటి కల్పనలు లేవు. అలాంటి వాటికి మీరు దాసులు అవ్వద్దు, అలాంటి వాటిని మీరు నమ్మొద్దు, అలాంటి వాటిని మీరు వెంబడించొద్దు అని చెప్తున్నాడు. మీరు దేవుని పిల్లలయ్యా, మీరు దేవుని సంతానం, ఆయన పోలికలో మిమ్మల్ని చేసుకున్నాడు. ఆయన దృష్టిలో మీరెంతో విలువైన వారు. అందుకనే నేను ఎప్పుడు ఇలా జ్ఞాపకం చేస్తాను, భారతదేశంలో పంచభూతాలను పూజిస్తారు. తెలుసా మీకు? ఏంటి పంచభూతాలు? ఒకసారి టకటగా చెప్పండి. గాలి, నీరు, అంతేనా? సరే, బైబిల్ ఏం చెప్తుందయ్యా అంటే, పంచభూతాలకి మనం భయపడి సాగిలు పట్టం కాదు. మనం గనక నిజమైన విశ్వాసంతో దేవుని కొరకు మనం ప్రభువుని వెంబడిస్తూ ఆయన మాట విని ముందుకు సాగుతూ ఉంటే పంచభూతాలన్నీ మనకి సాగిలు పడతాయి, మనకి లోబడతాయి. బైబిల్ గ్రంథంలో మనకి ఎన్నో ఉన్నాయి ఉదాహరణలు. ఉదాహరణకి సూర్యుడు ఉన్నాడు. సూర్యుడా ఆగు అంటే యెహోషువ ఏమైంది? ఒక నాడెల్లా అస్తమింపలేదు, ఉదయించలేదు. మేము యుద్ధం చేసి శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు అక్కడే ఉండమంటే అంతే సంగతులు. అంత మాత్రమే కాకుండా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, అంటే ఇక్కడ మళ్ళీ మీకు నేను చెప్పే ప్రతిసారి మీకు ఎలాంటి అనుమానాలు వస్తాయి అనేది వస్తుంది నాకు. వాస్తవానికి సూర్యుడు కాదు, సూర్యుడు చుట్టే భూమి తిరిగిద్ది, అవునా? మరి సూర్యుడిని ఆగమన్నాడు ఏంటంటే ఆ దినాల్లో వాళ్ళకి అర్థమైన భాషలో చెప్పాడు. ఓకే, కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా ప్రియులారా, ప్రకృతి కంట్రోల్ చేయబడింది వాళ్ళ ద్వారా. ఏలియా ప్రార్థన చేస్తే వర్షం ఆగమంటే ఆగింది, పడమంటే పడింది. అదే ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చి బలిపీఠం మీద ఉన్న బలిని దహించి వేసింది. కాబట్టి పంచభూతాలకి భయపడి చాలామంది వాస్తు ఎందుకు నమ్ముతారో తెలుసా? పంచభూతాలన్నిటినీ, ఈ ప్రకృతి అంతటిని మనకు అనుకూలంగా ఉంచుకోవాలి. అందుకని ఎక్కడ పడితే అక్కడ పొయ్యి పెట్టరు. అగ్నిదేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడే పెట్టాలి. ఎక్కడ పడితే అక్కడ నీళ్ళ కుళాయి పెట్టరు. గంగా ఎక్కడుంటే అక్కడే పెడతారు. నాకు ఇదంతా తెలుసు, ఇదంతా తెలియకుండా నేను చెప్పట్లేదు. శివపురాణంలో ఉంటుంది వాస్తు శాస్త్రం అని. అలాగైతే ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచిస్తూ ఉండగా దేవుని పిల్లలంగా మనం మానవ కల్పితాలకు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అదే చెప్తున్నాడు ఇక్కడ. మనుషులు చమత్కారంగా కల్పించిన వెండిని, బంగారాన్ని, రాతిని దేవత్వం పోలి ఉన్నదని ఎలా మీరు తలస్తారు? అందుకనే రోమాపత్రిక రండి, మొదటి అధ్యాయం. రోమాపత్రిక మొదటి అధ్యాయం. ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు? ఇరవై 22-23, రోమా 1:22-23.
దేవుడంటే ఇందాక మనం చెప్పుకున్నాం అదృశ్యుడు అని కదా. ఆ, అదృశ్యుడుగా ఎందుకున్నాడు అంటే ఇక్కడ ఇంకో మాట చెప్తుంది, ఆయన అక్షయుడు. బైబిల్లో కొరింథీ పత్రికలో పౌలు మాట్లాడుతూ అంటాడు, దృశ్యమైనవి అదృశ్యమైనవి అని చెప్తూ, బాగా వినాలి, ఈ మాట మీకు తెలియాలి. అదృశ్యమైనవి నిత్యములు, దృశ్యమైనవి అనిత్యములు అంటాడు. కనబడేది ఏదైనా క్షయమైపోతుంది. అయితే దేవుడు అదృశ్యుడు మాత్రమే కాదు, ఆయన ఎవరంట? అక్షయుడు. అక్షయుడకు దేవుని మహిమను కదా మనుషుల యొక్క, పక్షుల యొక్క, చతుష్పాద జంతువుల యొక్క, పురుగుల యొక్క ప్రతిమా స్వరూపములుగా మార్చేశారు. అలాగైతే పౌలు గారు చెప్తున్నాడు, ఇది పౌలు చెప్పిన మాటే, ఎథెన్సులో ఉన్న వాళ్ళకి, మనం దేవుని సంతానం అయ్యా. మనం ఎవరిని పడితే వాళ్ళని నమ్మి, దేన్ని పడితే అది నమ్మి వెంబడించటం కాదు, జాగ్రత్తగా ఉండాలి అంటూ ఇంక ఇప్పుడు వివరణలోకి వచ్చాడు. 30వ వచనం చూడండి, అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 30వ వచనం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎక్కడ మొదలుపెట్టాడు, ఎక్కడికి వచ్చాడో చూడండి. అయ్యా, మీరు మారాలి, మీ విధి విధానాలు మారాలి, మీరేమనుకుంటున్నారో మీ ఆలోచన ధోరణి మారాలి. ఎందుకు అంటే ఇక్కడ చెప్తున్నాడు, ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. విగ్రహారాధన కానివ్వండి, దేవునికి వ్యతిరేకంగా చేసేటువంటి పనులను బైబిల్ ఏమని పిలుస్తుందంటే అజ్ఞాన కాలం అని. మీకు అర్థం అవడానికి ఇలా చెప్తాను. మనం మన పిల్లల విషయంలో కొన్నిసార్లు చూచి చూడనట్లుగా ఉంటాం కదా. ఎప్పుడు ఉంటాం? ఏ వయసులో ఉంటాం? చిన్నపిల్లలు అనుకోండి, మంచం మీద పాసబోసినా, ఉయ్యాల్లో పాసబోసినా, మన మీద పోసినా కానీ మనం ఏమి అనం. ఎందుకని? దాన్ని ఏమంటారో తెలుసా? అజ్ఞాన దశ. తెలియదు వాళ్ళకి, మంచం మీద ఉన్నారో తెలియదు, మనిషి మీద ఉన్నారో తెలియదు, వస్తే పోసేయటమే. ఇంకా అది ఒకటైనా రెండైనా మనం ఏమి వాళ్ళని ఎప్పుడు ఏమి చేదరించుకోం. ఎందుకని? తెలియదు. కానీ ఇప్పుడు నోయలో హెన్లీయో అలా చేస్తే ఏం చేస్తారు? బాధపడేరు. ఎరై నీ వయసు ఎంత, ఇంకా పక్క దడుపుతున్నావేంట్రా అని. అర్థమవుతుందా నేను చెప్పేది? కాబట్టి అజ్ఞాన దశలో ఉన్నప్పుడు ఆయన చూసి చూడనట్టుగా ఉన్నాడు, కానీ ఇప్పుడు అలా కుదరదు. అందరూ ఏం చేయాలి? అందరూ మారాలి. అందరూ దేవుడెవరో తెలుసుకోవాలి, ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోవాలి, ఆయన ఎలాంటి వాడో తెలుసుకోవాలి, ఆయనకి ఏమిష్టమో తెలుసుకోవాలి, ఆయన దారిలోకి రావాలి, ఆయన మాట వినాలి, ఆయన చెప్పినట్లు చేయాలి. అందరూ మారు మనసు పొందాల్సిందే అని. ఇది రిక్వెస్ట్ కాదు, ఇది బ్రతిమలాటం కాదు. ఆజ్ఞ అంటే చేస్తే చేస్తాం, లేకపోతే లేదా. ఏంటి? ఖచ్చితంగా చేయాల్సిందే. కాబట్టి ఇక్కడున్న వారిలో ఎవరైనా ఇంకా మారు మనసు అనుభవం లేకపోతే ఇంకా ఎంతకాలం మారకుండా ఉంటారు? వినపడుతుందా? అర్థమవుతుందా? ఇంకా ఎవరైనా మారు మనసు అనుభవం లేకపోతే, దేవుని సన్నిధికి వస్తూ వెళ్తూ ఉంటే, ఈరోజైనా మీ మనసు మార్చుకొని ఇక్కడి నుంచి వెళ్ళండి. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా అని పాట మొదలుపెట్టాను అనుకోండి, మారిన వాళ్ళు కూడా వాడతారు కలిసి కదా. మరి ఇప్పుడు ఎవరు మారాలి చెప్పండి? ఒకసారి పాస్టర్ గారు ఏమంటారు, బాగా మారుమూల ప్రాంతంలో పరిచర్య చేస్తున్నాడు. వాళ్ళు బాగా మొరటోళ్ళు, బాగా మూర్ఖంగా ఉంటారు, ఏం తెలియదు వాళ్ళకి. ప్రార్థన ఆడకెళ్ళి పరిచర్య చేస్తామంటే ప్రార్థనకు వచ్చేటప్పుడే దిండు దుప్పటి కూడా తెచ్చుకుంటారంట వాళ్ళు. తెచ్చుకొని కూర్చున్నంతసేపు కూర్చొని, నిద్ర వస్తే దిండేసుకొని దుప్పటి కప్పుకొని పడుకొని నిద్రపోతారంట. ఎట్లా ఉంటుంది చెప్పండి? అది చాలా కష్టం కదా. నాలాంటి వాళ్ళకైతే మరీ కష్టం. సరే, ఒకరోజు చూశాడు, 2 రోజులు చూశాడు, ఏం చేయాలో అర్థం కాక కొంచెం పాటలు చమత్కారంగా కల్పించి పాడతాడు. ఆయన పేరు బాబన్న. చనిపోయాడు, నక్సలైట్లో నుంచి ప్రభు దగ్గరికి వచ్చి చనిపోయాడు. ఏం చేయాలో అర్థం కాక ఒకరోజు ఇలా పాట మొదలు పెట్టాడట. వచ్చారు, కాసేపు ఉండి పడుకున్నారు. సంఘస్థులారా, ప్రార్థనలో నా చక్కగా కూర్చోండి, ఆహా సరిగా కూర్చోండి,
ప్రార్థనలోన నిద్రపోయిన ప్రభు దీవెనలు రావని అనగానే మరలా ఆయన మొదలు పెట్టేసరికి అందరూ పైకి లేచి కూర్చొని వాళ్ళు కూడా కలిసి ఈయనతోటి సంఘస్థులారా ప్రార్థనలోన చక్కగా కూర్చొని వాళ్ళు కూడా పడుకున్న వాళ్ళు లేచి పాడుతున్నారంట. అర్థమైందా? ఇంతకీ ఎవరు కూర్చోవాలి? అంటే మనం చాలాసార్లు పాడుకుంటున్నాం కానీ పాటించట్లేదు. అలాగైతే మరలా అడుగుతున్నాను, ఇక్కడున్న వారిలో ఎవరైనా మారు మనసు పొందకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణని మనం గనక నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం? హెబ్రీ పత్రికలో ఈ మాటలు పౌలు గారు చాలా బాగా రాశాడు. చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం లేకపోతే 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలా తప్పించుకుంటాం? తప్పించుకోవడానికి కుదరదు. మాకు సాకులు చెప్పొచ్చు, ఇంట్లో సాకులు చెప్పొచ్చు, బయట వాళ్ళకి సాకులు చెప్పొచ్చు, కానీ దేవుని దగ్గర తప్పించుకోవటానికి కుదరదు. వీ కెనాట్ ఎస్కేప్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని ఎదుట నుంచి మనం తప్పించుకోవటం, ఎస్కేప్ అవ్వటం సాధ్యం కాదు. ఇంత గొప్ప రక్షణని కనుక నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటారు అని అడుగుతున్నాడు ఆయన. కాబట్టి అందరూ మార్పు చెందాలి అనేది దేవుని ఆశ. యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ప్రారంభించినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొంది సువార్తను నమ్మండి అని. కాబట్టి మారు మనసు పొందామా? మన మనసు మారిందా? ఇంకో పాట కూడా తెలుసో లేదా మీకు? మారేమంటూ మస్కా కొడతారంట కొంతమంది. అర్థమైందా? నటిస్తారనమాట కొంతమంది. అలా కాదు. మనం ఈరోజు ఆరాధనలో విన్నాం కదా, ఆయన ఇచ్చే విమోచన ఎలా ఉంటుందట? సంపూర్ణ విమోచన. మరి సంపూర్ణ విమోచన ఆయన దగ్గర నుంచి పొందుకుంటే అలాంటి పరిస్థితి మన దగ్గర కనపడాలిగా. అందుకనే బాప్తీసం ఇచ్చే యోహాను ఏమంటాడంటే, ఇదిగో చెట్టు ఏరున గొడ్డలి పెట్టబడింది, మీరు మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించండి, ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది అంటాడు. కాబట్టి మారు మనసు పొందితే మరి దానికి తగిన జీవితం ఉండాలిగా. మారు మనసు పొందితే ప్రత్యేకత ఉండాలిగా. మారు మనసు పొందితే పరిశుద్ధత ఉండాలిగా. మారు మనసు పొందితే ప్రార్థన ఉండాలిగా. ఇవేమీ లేకుండా నేను మారు మనసు పొందాను అంటే ఎవరిని మోసం చేయటం కాదు, నిన్ను నీవే మోసం చేసుకున్నావు. గలతీ పత్రిక 6వ అధ్యాయంలో ప్రభు అంటాడు, మోసపోకుడి, దేవుడు ఎన్నడూ ఎక్కిరింపబడడు. మనం దేవుణ్ణి మోసం చేయలేం, మనల్ని మనమే మోసం చేసుకున్నాం. త్వరగా రండి, ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని ఆజ్ఞకి ఈరోజు లోబడతారో అవిధేయత చూపిస్తారో మీ ఇష్టం. 31వ వచనం చదువుకుందాం. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. ఎందుకు మారాలో తెలుసా? చెప్తారు ఎవరన్నా? ఎందుకు మారమని చెప్తున్నాడు? మారకపోతే ఏంటి? ఏముంది? మార్పు చెందు, లేకపోతే తీర్పు ఉంది. తప్పకుండా తీర్పు ఉంది. ఆయన ముందు మనం అందరం నిలబడాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:10 అనుకుంటాను. మనం దేహంతో జరిగించినవి మంచివైనను సరే చెడ్డవైనను సరే వాటి గురించిన లెక్క చెప్పటానికి మనమందరం క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడాలి. ఎక్కడికి వెళ్ళామంటే సహోదరులు ఏం చెబుతారు? ఇంట్లో వాళ్ళు అడిగితే చెప్పండి, ఎక్కడికో వెళ్తారు, ఎక్కడికో వెళ్ళామని మొత్తం తెస్తాడు డేటా అంతా. అర్థమైందా? గుంటూరు వెళ్ళావా, గుడివాడ వెళ్ళావా, బెజవాడ వెళ్ళావా, ఎక్కడ కూర్చున్నావు, ఏం చూసావు, ఏం చేసావు, ఇంట్లో తప్పించుకోవచ్చు, దేవుని దగ్గర కుదరదు. అప్పుడప్పుడు వీళ్ళు ఉంటారు కదా, ఎవరు వాళ్ళు ఇంట్రాగేషన్ చేస్తారు కదా, పోలీసు వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇంకొంచెం ఈ సిఐడి, ఇంటెలిజెన్సీ, ఎవరని చెప్పండి. వీళ్ళు ఏదైనా ఒకటి జరిగింది అనుకోండి, వినండి ఇటు చూడండి, ఏదైనా ఒకటి జరిగింది అనుకోండి, అది నిజమా అబద్ధమా వాస్తవమా ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఏం చేస్తారు చెప్పండి? విచారణ చేస్తారు. అందులో వాళ్ళు చేసే మొదటి విచారణ ఏంటంటే కాల్ డేటా తీస్తారు. ఎవరు కాల్ చేశారో తీస్తారు.
కాల్ డేటా నువ్వు డిలీట్ చేయొచ్చు, కానీ ఉంటుంది, అక్కడ ఉంటుంది, మొత్తం తీస్తారు వాళ్ళు. అప్పుడు ఏ టైంలో ఎవరు ఫోన్ చేశారో, ఎన్నిసార్లు చేశారో అట్లా వెళ్తే మనకు కూడా తెలియదు, అసలు అర్థం కాదు, వాళ్ళు వెళ్ళి పట్టుకొని వస్తారు. అలాగైతే ప్రభు దగ్గర మనం అందరం నిలబడాలి. తీర్పు ఉంది. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి ఆయన సిలువలో తన ప్రాణం ఎందుకు పెట్టాడు చెప్పండి? మనల్ని తీర్పులో నుంచి తప్పించటానికి. దేవాతి దేవుడు ఆయన తీర్పులో నిలబడ్డాడు. పిలాతు ముందు ఏం చేయలేదు, ఆయన 2 చేతులు కట్టుకొని ఒక దోషిలాగా నిలబడ్డాడు. ఎందుకో తెలుసా? అక్కడ నువ్వు నేను నిలబడకూడదని. రేపు దేవుని ముందు అలా దోషిలాగా తలదించుకొని నిలబడకుండా పరలోకంలో చక్కగా నువ్వు దేవుని దగ్గరికి, ఇంక నీకు తీర్పు ఉండదు ప్రభువుని నమ్ముకుంటే. యోహాను సువార్త 5:24 చదవండి ఒకసారి. యోహాను సువార్త 5:24. నా మాట విని నన్ను పంపినయాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. ఇక్కడ నుంచి చూడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటాడు. తీర్పు అన్నాడు, మరణం అన్నాడు. మళ్ళీ మీరు ప్రతి మాటను చాలా జాగ్రత్తగా గమనించాలి. తీర్పులోనికి రాక తీర్పులో నుండి అనకుండా ఎక్కడి నుంచి అన్నాడు? మరణంలో నుండి అన్నాడు. పాపం వలన వచ్చే జీతం మరణమని బైబిల్ చెప్తుంది. అది 2వ మరణం, అది ఆత్మ మరణం. కాబట్టి ఆ మరణాన్ని తప్పించటానికి, ఆ తీర్పును తప్పించటానికి యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం అన్యాయమైన తీర్పుని పొంది ఆ శాపగ్రస్తమైన మరణాన్ని అనుభవించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి మనం మారు మనసు పొందితే, మార్పు చెందితే తీర్పు తప్పుతుంది. లేకపోతే రేపొద్దున్న ఆయన ముందు నిలబడి ఆ తీర్పులో పాల్గొని నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళాలి. అక్కడ అగ్ని ఆరదు, ఆత్మ. ఏసీ ఏమన్నా ఉంటుంది అక్కడ? ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కదా, మనం ఏమనుకుంటున్నాం, కొంతమంది అబ్బా మాకు కూడా ఏసీ ఉంటే బాగుండు కదా అనుకుంటున్నాం. ఏసీ ఏముండదు అక్కడ, ఏముండదు. ఇంకా ఏసీ ఐటమేనా? ఏసీ ఐటమేనంట. కాబట్టి తీర్పు తీర్చే రోజు ఉంది, దేవుడే నియమించాడు. దాన్ని కొనసాగిస్తే ఇలా ఉంది. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేశాడు. మీరు చెప్పేదంతా ఎలాగండి అంటారా? యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి ఆయన మరణించి సమాధి చేయబడి ఆయన 3వ దినాన మృతులలో నుండి తిరిగి లేచాడు. బ్రతికున్న వాళ్ళని నిలబెడతాడు. మరి చచ్చిపోయిన వాళ్ళ సంగతి ఏంటండి అంటారా? చచ్చిపోయిన వాళ్ళని కూడా లేపి నిలబెడతాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మరణం మృతుల లోకం అట, సముద్రంలో పడి చచ్చిపోయిన వాళ్ళని సముద్రం తీసుకొచ్చి అప్పచెప్పిద్దట. మొత్తాన్ని లేపి తీసుకొని వచ్చి నిలబెట్టి తీర్పు తీరుస్తాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇంకా ఎవరైనా ప్రభువుని నమ్ముకోలేదా? పాపక్షమాపణ పొందలేదా? దయచేసి ఈరోజైనా ప్రభువుకి మీ హృదయంలో చోటు ఇవ్వండి, మారండి. 31వ వచనం అయిపోయింది కదా, ఇంకా 32, 34, 33, 34 కూడా చదువుకొని ఈరోజుతో మనం 17వ అధ్యాయాన్ని ముగించుకుందాం. మృతుల పునరుద్ధానమును గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, మరికొందరు దీన్ని గురించి నీవు చెప్పినది ఇంకోసారి వివరించమని చెప్పిరి. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయెను. అయితే కొందరు మనుషులు అతని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరియోపగీతుడైన దియోనూసియు, దమరి అను ఒక స్త్రీయు వీరితో కూడా మరికొందరును ఉండిరి. పౌలు గారు ఇదంతా చెప్పిన తర్వాత చాలా అద్భుతమైన రీతిలో, ఎక్కడా వాళ్ళని కించపరచకుండా, వాళ్ళని విమర్శించకుండా, వాళ్ళకి సత్యం అర్థమయ్యేటట్లు చాలా స్పష్టంగా వివరించి ఆయన అక్కడి నుంచి బయలుదేరుతా ఉన్నప్పుడు 3 రకాల ప్రజలు అక్కడ ఉన్నారు. ఈరోజు ఈ వీళ్ళల్లో నువ్వెవరో తేల్చుకొని వెళ్ళాలి. మొదటి వాళ్ళు ఎవరంటే తిరస్కరించారు. వాళ్ళంతే చెబుతారులేండి, అవన్నీ ఇప్పుడు ఎవరు చూసి వచ్చారు, దేవుడు లేడు, దెయ్యం లేదు, నరకం లేదు, పరలోకం లేదు, ఇలాంటివి చెప్పుకునే వాళ్ళు ఉంటారు. తిరస్కరించారట ఆయన చెప్పింది. మరికొంతమందికి ఏమో అర్థం కాలేదు చెప్పాడు కానీ, అయ్యా మళ్ళీ చెప్పయ్యా, మాకు అర్థం కాలేదు, ఇంకోసారి చెప్పు, నువ్వు చెప్పే సంగతులు ఏంటో మాకు అర్థం కాలేదు. మొదటి వాళ్ళేమో అర్థమైంది కానీ తిరస్కరించారు. 2వ బ్యాచ్ ఏమో అర్థం కాలేదు కాబట్టి అడిగి తెలుసుకున్నారు. అయితే 3వ బ్యాచ్ ఉన్నారు, 2 పేర్లు కూడా రాశాడు. మరి కొంతమంది అన్నాడు, వాళ్ళు ఏం చేశారంట, ప్రభువుని పౌలుని
హత్తుకున్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న సందేశానికి అనుగుణంగా చెప్పుకోవాలంటే వాళ్ళు మారు మనసు పొందారు, దేవునికి హృదయంలో చోటిచ్చారు, దేవుని పిల్లలయ్యారు. మరి ఇంత వాక్యం విన్న తర్వాత తిరస్కరించి వెళ్ళిపోతారా? అర్థం కాకపోతే ఇంకా ఏదైనా మీకు అనుమానం ఉంటే అడిగి తెలుసుకుంటారా? అర్థమైతే, ఏమీ ఆటంకాలు లేకపోతే ఈరోజైనా ప్రభువుకి మీ హృదయంలో చోటిచ్చి మారు మనసు పొంది నూతన జన్మను పొంది ఇక్కడి నుంచి వెళ్తారా? అది మీ ఇష్టం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. ఎవరు అటు ఇటు తిరగొద్దు, ఎవరు కళ్ళు తెరవద్దు, లేవద్దు. ఒక్క నిమిషం విన్న మాటల్ని మనసులో పెట్టుకుందాం. దేవుని మాటలు వింటా ఉన్నాం. ఎలా ఉన్నాం మనం? ఎలా జీవిస్తున్నాం? ఎన్నాళ్ళు నీవు జీవించిన గాని ఏమున్నది లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. ఎన్నాళ్ళు నీవు జీవించిన గాని ఏమున్నది, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందర నీకు నిలిచే ధైర్యము నీకుందా? నిలిచే ధైర్యము నీకుందా? మార్పు చెందవా నీవు, మార్పు చెందవా? నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా. అమ్మా, అయ్యా, మార్పు చెందిన మన జీవితంలో మనం బాధ్యత కలిగి పౌలు వలె ప్రార్థన చేయాలి. నమ్మని వారికి అర్థమయ్యే విధంగా వారిని విమర్శించకుండా, వాళ్ళని తృణీకరించకుండా, వాళ్ళని గౌరవిస్తూ వారు చేస్తున్న విధానాల నుంచే వారికి సువార్త చెప్పేటువంటి ఆ వివేకాన్ని మనం కలిగి ఉండాలి. అలా ఉందాం. నమ్మని వారికి దేవుడిస్తున్న సందేశం ఏంటంటే మార్పు చెందండి. దేవుని గురించి మీకున్న అభిప్రాయాలు ఏంటో తెలియదు, ఈరోజు ఎంతో స్పష్టంగా విన్నాం. దేవుడంటే సృష్టికర్త, దేవుడంటే పాలించేవాడు, దేవుడంటే అనుగ్రహించేవాడు, దేవుడంటే తీర్పు తీర్చేవాడు. ఎన్నో విషయాలు మనం చూసాం. కాబట్టి ఇంకా ఎవరైనా మారు మనసు లేని వారుంటే ఈరోజైనా మీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలనుకుంటే ప్రార్థన అయిపోయిన తర్వాత ముందుకు రండి. మీ చేత తీర్మానం చేపిస్తాం. ప్రభువుని మీ హృదయంలో చేర్చుకొని మార్పు చెంది ఇక్కడి నుంచి వెళ్ళాలని, తీర్పు తప్పించుకొని వెళ్ళాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. గడిచిన కాలమంతా మీ సురక్షితమైన రెక్కల నీడలో మమ్మల్ని దాచి కాచి మరొక ఆదివారం ప్రభు దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకై మీ స్తోత్రాలు. చేరువచ్చి మిమ్మల్ని ఆరాధించిన బిడ్డలను బట్టి, మీ మాటలు విన్న బిడ్డలను బట్టి స్తోత్రాలు. దేవుని పిల్లలంగా మీ గురించి మేము ఇంకా తెలుసుకోవాలని, మీ గురించి తెలియని వారికి తెలియచేయాలని మీరు మాతో మాట్లాడుతున్నందుకై స్తోత్రాలు. పౌలు వలె మేము కూడా భారంతో ప్రభా, తెలియని వారికి, అజ్ఞానంలో ఉన్నవారికి, అసత్యంలో ఉన్న వాళ్ళకి సత్యాన్ని చెప్పగలిగినటువంటి నాయన ఆ జ్ఞానాన్ని, ఆ భారాన్ని మా అందరిలో ఉంచండి ప్రభా. అలాగే వచ్చిన వారిలో ఇంకా ఎవరైనా మార్పు చెందకపోతే, ఈ శబ్ద యంత్రం ద్వారా కానీ, ఈ లైవ్లో వింటున్న వారు కానీ ఇంకా ఎవరైనా మార్పు చెందకపోతే వారు కూడా మార్పు చెంది మీ యందు విశ్వాసం ఉంచి రక్షించబడి ఇక్కడి నుంచి వెళ్ళటానికి కృపనిమ్మని వేడుకుంటా ఉన్నాం. సంఘస్థులందరినీ మీరు దీవించండి, మీ కృపలో వర్ధిల్ల చేయండి, విశ్వాసంలో స్థిరపరచండి, వారికి ఉన్న అవసరాలు సమస్యల నుంచి విడిపించండి, అనారోగ్యంలో ఉన్న వాళ్ళకి ఆరోగ్యాన్ని దయచేయండి,
ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళని ఆదరించండి, ఆదుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు రాలేకపోయిన వారికి మరొక తరుణాన్ని మీరు దయచేయమని, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన అమూల్యమైన మాటల కొరకై మీకే వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ సాయంకాలం పరిచర్య కొరకు కూడా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. అలాగే వెళ్ళిపోకుండా